ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 318.24 మీటర్లు ఉంది. కనీసం నీటి మట్టం దాటడంతో జూరాల నుంచి నీటిని ఎత్తిపోతడం మొదలైంది. అధికారులు జూరాల పంప్హౌజ్ను ఆన్ చేయడంతో కోయిల్ సాగర్కు భారీగా నీటి వరద చేరుతుంది. నిన్న చింతకుంట మండలం ఉద్యాన గ్రామంలో ఉన్న పంప్హౌజ్ను అధికారులు ఆన్ చేసి కోయిల్ సాగర్కు నీటిని విడుదల చేశారు. ఇక కృష్ణానదికి నీటి వరద రావడంతో భీమా ఫేజ్ 2 నుండి సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 318.24 మీటర్లు ఉంది. కనీసం నీటి మట్టం దాటడంతో జూరాల నుంచి నీటిని ఎత్తిపోతడం మొదలైంది. అధికారులు జూరాల పంప్హౌజ్ను ఆన్ చేయడంతో కోయిల్ సాగర్కు భారీగా నీటి వరద చేరుతుంది. నిన్న చింతకుంట మండలం ఉద్యాన గ్రామంలో ఉన్న పంప్హౌజ్ను అధికారులు ఆన్ చేసి కోయిల్ సాగర్కు నీటిని విడుదల చేశారు. ఇక కృష్ణానదికి నీటి వరద రావడంతో భీమా ఫేజ్ 2 నుండి సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.